కథాస్రవంతి మజిలీ కథ. కలం శ్రీ రమేష్ రాపోలు, గళం పప్పు భోగారావు. రమ్య పేరు ఎంత బాగుందో ఆమె కూడా అంతే అందంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఓ దేవతలా అనిపిస్తుంది నాకు. ఆమె నవ్వుతూ ఉంటే కొన్ని గంటల్లోనే కొన్ని కోట్ల సార్లు చూసి ఉంటా. అంత అందంగా నవ్వుతుంది. నాకు అందుకే అనిపిస్తూ ఉంటుంది ఆమె పుట్టగానే నవ్విందేమో అని. ఆమెను నేను మొదటిసారి వరంగల్ గౌతమి ఇంజనీరింగ్ కాలేజీలో చూడటం ఇప్పటికీ అలాగే గుర్తుంది. నా ఫ్రెండ్ వరుణ్ అదే కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆ రోజు కాలేజీలో పార్టీ ఉంటే నన్ను కూడా బలవంతంగా తీసుకెళ్లాడు. పార్టీ కావడంతో కాలేజీలో చాలా హడావిడిగా ఉంది. 4 స్తంభాలు ఉన్న దగ్గర నేను నిలబడి ఆలోచిస్తున్నా. ఉన్నట్టుండి ఆకాశం చల్లగా మారింది. రాను రాను వర్షపు జల్లు నవ్వుతూ పడింది. దూరం నుంచి తెల్లటి డ్రెస్సులో ఆ వర్షపు జల్లులో అలా నడుచుకుంటూ ఓ అమ్మాయి వచ్చింది. ఆ వర్షపు జల్లు తనపై పడుతూ ఉంటే నవ్వుతోంది. బహుశా ఆ వర్షపు జల్లు ఆమె కోసమే పడుతున్నట్టు ఆ నిమిషం నాకు అనిపించింది. ముఖంపైకి వచ్చి పడుతున్న కురులను తన చేతి వేళ్లతో అందంగా వెనక్కి నెట్టిపడేస్తూ చిన్ని చిన్ని అడుగులు వేస్తోంది. ఇంత అందమైన అమ్మాయిని చూడ్డానికే ఈరోజు ఇక్కడికి వచ్చినట్లు నా మాటలు నా గుండెకి తాకాయి. ఇది ఆమెపై కలిగిన ప్రేమో లేక ఆకర్షణో తెలియదు, కానీ ఆమె కోసం ఏదైనా చేయొచ్చని మనసుకు అనిపించింది. ఇలా అనిపించడం కూడా నాకే వింతగా ఉంది. నా ఫ్రెండ్ వరుణ్ని పిలిచి ఆ అమ్మాయి ఎవరని అడిగాను. పేరు రమ్య, ఫస్ట్ ఇయర్. వరుణ్ అమ్మాయి గురించి చెబుతూ ఉంటే వెళ్లి పరిచయం చేసుకోవాలనిపించింది. కానీ ఏమో అప్పుడు ఆ సాహసం చేయలేదు. ఆమెకు నేను నచ్చాలి కదా. అయినా నేను ఎవరిని ఆమె నాతో మాట్లాడుతుంది? ఒక్కటా రెండా? ఎన్నో ప్రశ్నలు, అన్నీ తన చుట్టే. తనను చూసిన తర్వాత 6 గంటలు జరిగిన పార్టీ అర నిమిషంలో ముగిసినట్టు అనిపించింది. తనని వదిలి ఇంటికి వెళ్లాలనిపించలేదు. ఇదే విషయాన్ని వరుణ్కి చెప్పాను. ప్రేమేంట్రా చరణ్, అయినా ఒక్కరోజులో ప్రేమ పుడుతుందారా? ఇవన్నీ వద్దు, టైం వేస్ట్ చేసుకోకురా. ఇంకో 2 సంవత్సరాలైతే నీ ఇంజనీరింగ్ అయిపోతుంది, మంచి జాబ్ వస్తుంది. అప్పటికీ ఆ అమ్మాయి థర్డ్ ఇయర్లోనే ఉంటుంది. అప్పుడు తనకి నీ విషయం చెప్పు, ఏముంటుందో చూడు. తనకి ఇలాంటి ఫీలింగే ఉంటే నీ లైఫ్ బాగుంటుంది అన్నాడు. అంటే ఏంట్రా నువ్వనేది? ప్రేమించిన ప్రతివాడు చదువుని పక్కన పెట్టి అమ్మాయిల కోసమే తిరుగుతాడా? తిరుగుతాడో లేదో నాకు తెలియదు చరణ్, కానీ నువ్వు ఆ అమ్మాయి కోసం ఇంత రిస్క్ చేయొద్దు. ఎందుకంటే ఆ అమ్మాయి నేను ప్రేమించట్లేదు కాబట్టి. అయితే రేపు కాలేజీకి వచ్చి నా ప్రేమ విషయం చెప్తా. హా, వెళ్ళి చెప్పు. చెప్పు ఎలా ఉందో చూశావా అని సినిమా స్టైల్లో రిప్లై ఇస్తుంది. ఎందుకురా వరుణ్ నెగిటివ్గా ఆలోచిస్తున్నావు? సారీరా, కానీ ఆమె నాకు ఇవన్నీ నచ్చవంటే నువ్వు బాధపడతావు. అది నేను చూడలేను. నా మాట విని నువ్వు ఒక 2 years వెయిట్ చెయ్యి. సరేరా వరుణ్, నాకు నా మీద కంటే నీ మీద నమ్మకం ఎక్కువ. నువ్వు చెప్పినట్లే నా చదువు అయ్యాకే ఆమెను కలుస్తా అని వాడికి మాటిచ్చా. వాడికిచ్చిన మాట ప్రకారమే ఆమె నుంచి దూరంగా వచ్చేశా. చాలాసార్లు వరుణ్కి చెప్పకుండా ఆమెను చూడాలనిపించేది, కానీ ఆమెను చూశాక నేను ఇక హైదరాబాద్కి మళ్ళీ వెళ్ళనేమో అనిపించింది. అలా చేస్తే నా ఫ్రెండ్షిప్ పాడైపోతుంది. ఏదేమైనా ఆమె నా కోసమే పుట్టిందన్న ఆ చిన్న నమ్మకంతోనే సంవత్సరం గడిపేశా. తర్వాత వరుణ్కి సెలవులను తెలిసి కలవడం కోసం వరంగల్ వెళ్ళా. ఆ టైంలో రమ్య గురించి వరుణ్ని చాలాసార్లే అడిగాను. వాడు సమాధానం చెప్పలేదు. ఇక నేను అడగదలుచుకోలేదు. 4 రోజులుండి తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు బస్టాండ్కి వెళ్ళా. రాత్రి సరిగ్గా 12 అవుతోంది. బస్సు టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి కూర్చున్నా. బస్సు మొత్తం ఫుల్ అయింది, కానీ నా పక్కనున్న సీట్ మాత్రం ఖాళీగానే ఉంది. అప్పుడే వచ్చింది ఓ అమ్మాయి. కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ముఖం కనిపించకుండా స్కార్ఫ్ కట్టుకుంది. రాత్రి 1 గంట అవుతోంది. ఆ అమ్మాయి హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటోంది. ముఖానికి ఉన్న స్కార్ఫ్ మాత్రం తీయలేదు. పాటలు వింటూనే నిద్రలోకి జారుకుంది. నేను విండో వైపు తిరిగి పడుకున్నా. ఫోన్ కింద పడిన శబ్దం వినిపించి లేచా, కానీ ఆమె నిద్రలో నుంచి ఇంకా బయటికి రాలేదు. ఫోన్ పైకి తీశా. ఆమె నిద్ర ఎప్పుడు లేస్తుందా అని ఎదురు చూస్తున్నా. సరిగ్గా సగం దూరం వచ్చాక లేచింది.
ఏంటి అలా చూస్తున్నావు అని సీరియస్గా అడిగింది. కాదండి, మీ ఫోన్ కింద పడిపోయింది, మీరు లేస్తే ఇద్దామని చూస్తున్నా అన్నాను. అయ్యో క్షమించు, నిద్ర పట్టేసింది, చూసుకోలేదు. చాలా థ్యాంక్స్ ఫోన్ ఇచ్చినందుకు అని తన స్కార్ఫ్ వెనక ఉన్న మాటలు కనిపించలేదు గాని వినిపించాయి. పర్లేదండి, కానీ చాలాసేపు నిద్రపోయారు మీరు. అదేంటో నాకు బస్సు ఎక్కిన కొద్దిసేపటికి నిద్ర పట్టేస్తుంది. ఇక రాత్రి సమయాల్లో ప్రయాణం అంటే ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది. సరే, మీరేం చేస్తుంటారు? నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ హైదరాబాద్లో. మరి మీరు? నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఇక్కడే వరంగల్లో. ఓకే, ఏ కాలేజో తెలుసుకోవచ్చా? ఎందుకు? కాదు, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డా, ప్రేమించా. ఆ అమ్మాయి మీ కాలేజ్ ఏమోనని. ఓ సూపర్, ఏ కాలేజ్ మరి అమ్మాయి? వరంగల్ గౌతమి ఇంజనీరింగ్ కాలేజ్. అవునా, నేను అరోరా కాలేజ్. ఇంతకీ అమ్మాయి పేరేంటి? ఆమె పేరు రమ్య. చాలా అందంగా ఉంటుంది, చూడగానే చాలా ఇష్టపడిపోయా. కానీ నా ఫ్రెండే అప్పుడే ఎందుకు లవ్ అని చదువు అయిపోయాక ఆ అమ్మాయిని కలవమని అన్నాడు. కానీ ఈలోపు అమ్మాయిని నేను మర్చిపోతానని వాడి నమ్మకం. కానీ అంత ఈజీగా మర్చిపోలేను. ఇంతకీ మీ పేరు? నా పేరు శ్రీవాణి. ఆ అమ్మాయిని మర్చిపోతావేమో అని నాకు కూడా అనిపిస్తోంది. లేదండి, బీటెక్ అయిపోయిన తర్వాత ఆమెకు నా విషయం చెప్తా. అచ్చా, చెప్పగానే అమ్మాయి ఒప్పుకోదు కదా మిస్టర్. అది నిజమే, బట్ వెయిట్ చేస్తా, ఒప్పిస్తా. నన్ను ఒప్పుకుంటుందన్న నమ్మకం ఉంది శ్రీవాణి గారు. అది ఓకే, కానీ ఈలోపు అమ్మాయి వేరే వ్యక్తిని ప్రేమిస్తే? మీరు లేనిపోని భయాలు పెట్టకండి ప్లీజ్. జస్ట్ అడుగుతున్నా, అప్పుడేం చేస్తావు? అలానే జరిగితే తను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటా. కానీ నాకు నమ్మకం ఉంది రమ్య నా సొంతం అని. సరే, గట్టిగా కోరుకుంటే జరుగుతుంది. నీకు మంచి జరగాలని నేను కూడా కోరుకుంటా. చాలా థ్యాంక్స్ అండి, ఆ అమ్మాయి నా సొంతం అని మళ్ళీ అనేసి నిద్రలోకి జారుకున్నా. హైదరాబాద్ వచ్చింది. పక్కన మాత్రం శ్రీవాణి లేదు. ఆమె ప్లేస్లో ఓ లెటర్ ఉంది. అది చూశాక నేనెంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది. హాయ్, నిజం చెప్పాలంటే నీ పేరు కూడా నాకు తెలియదు. ఒక అమ్మాయికి తెలియకుండా ఆ అమ్మాయిని ఇంతగా ఇష్టపడడం నిజంగా గ్రేట్ అనిపిస్తోంది నాకు. ఎందుకింత సంతోషం అంటే ఆ అమ్మాయి నేనే కాబట్టి. నువ్వు చదువుతుంది నిజమే, నేనే రమ్యని, నేనే శ్రీవాణిని. నా పూర్తి పేరు రమ్య శ్రీవాణి. నువ్వు నా గురించి చెబుతున్న విషయాలకు నేను చాలా సంతోషపడ్డా. నువ్వు మంచివాడివో కాదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది ఒకే ఒక్కటి, నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావు. నిజం చెప్పాలంటే బస్సులో నీ మాటలు నా హృదయాన్ని కదిలించాయి. ఒక అమ్మాయి కోసం ఆమెకు తెలియకుండా ఓ అబ్బాయి ఏడాది నుంచి ఇంతలా ఎదురుచూడటం నాకు కొత్తగా అనిపించింది. ఇది నా గురించే కావడం నేను ఇంకా నమ్మలేకపోతున్నా. నా గురించి నువ్వు చెబుతూ ఉంటే నా ఆనందాన్ని నా స్కార్ఫ్ వెనుక దాచేశాను. ఏ అమ్మాయికైనా కావలసింది నిజమైన ప్రేమే. నా గురించి అప్పుడే చెబితే నీ చదువుకు అడ్డం అవుతానేమోననే భయంతో నేను అరోరా కాలేజ్, నా పేరు శ్రీవాణి అని చెప్పాను. నువ్వు నా కోసం అప్పుడే 1 సంవత్సరం ఎదురుచూచావు. ఇంకా 1 సంవత్సరం నేను నీకోసం ఎదురుచూస్తాను, నువ్వు నాకు ఎప్పుడు ప్రపోజ్ చేస్తావో అని. ఆమె పేపర్ మీద రాసిన మాటలు చూసి బస్సులోనే ఎగిరి గంతేశా. ఎప్పుడు రాసిందో, ఎలా రాసిందో అర్థం కాలేదు. కాసేపు గాలిలో తేలాను. ఆ సంవత్సరం అంతా ఆ లెటర్లోని మాటలనే తన మనసుగా చూసుకుంటూ గడిపేశా. మధ్యలో 10 సార్లు వరంగల్ వెళ్ళినా తనని చూడలేదు. ఎందుకంటే తను నాది కాబట్టి. నా ఫ్రెండ్షిప్, నా ప్రేమ కోసం సర్ది చెప్పుకున్నా. 2 ఏళ్ల తర్వాత చదువు పూర్తి చేసి విప్రోలో జాబ్ కొట్టి గౌతమి కాలేజీ ముందు నిలబడ్డా. చాలామంది కాలేజీ నుంచి వస్తున్నారు, రమ్య మాత్రం కనిపించలేదు. ఆ బాధతోనే వరుణ్ దగ్గరికి వెళ్ళాను. రారా చరణ్, ఎలా ఉన్నావు? నన్ను చూసి ఆశ్చర్యపోతూ అడిగాడు వరుణ్. వరుణ్, ఈరోజు మీ కాలేజీకి వెళ్ళాను, రమ్య కనిపించలేదు. అదేంట్రా కనిపించకపోవడం? సరే, ఈరోజు రాలేదేమో కాలేజీకి, రేపు వెళ్ళి ట్రై చెయ్యి. ఆ మరుసటి రోజు నుంచి దాదాపు 1 నెల రోజులు ఆమె కోసం ఎదురుచూశా. ఏ రోజూ ఆమె కనిపించలేదు. నా మనసుకు గాయం అయినంత పని అయింది. ఇదే విషయం వరుణ్కి చెప్పాను. అరే చరణ్, నాకు కాలేజీ అయిపోయి 2 నెలలు అవుతోంది. ఈ విషయం నీకు కూడా తెలుసు కదా. అయినా ఆ అమ్మాయిని నేను ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. సరే, నా జూనియర్స్ కొందరివి నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళని అడిగి తెలుసుకుంటా అని దాదాపు ఓ 30 మందికి కాల్ చేశాడు వరుణ్. అందరూ ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదని చెప్పారు. ఓ 6 నెలలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు.
ప్రతిసారి వరుణ్ నాకు ధైర్యం చెబుతూనే ఉన్నాడు. కానీ గుండెల్లో నిండి ఉన్న తనని అంత ఈజీగా మర్చిపోలేను కదా. ఓ 8 నెలల తర్వాత ఫేస్బుక్లో ఓ పోస్ట్ కనిపించింది. దూరం అనే కథ అది. పూర్తిగా చదివాను. నా గురించే రాసినట్లుంది. ఈ కథ రాసిందెవరో అని చూశా. తనే, రమ్య. ఫోటో చూశాక నాపై వర్షపు జల్లు సంతోషంతో పడినట్టయింది. ఎన్ని నెలలైంది తనను చూసి. ఉండబట్టలేక ఆ పోస్ట్ కిందే కథ చాలా బాగుంది అని కామెంట్ పెట్టా. తను నాకు రిప్లై ఇచ్చింది. నంబర్ చెప్పింది. ఫోన్ చేశా. హాయ్ రమ్య, ఆ రోజు నువ్వు నా పక్కనే ఉన్నా గుర్తించలేకపోయా. నా మదిలో రమ్య ఉంది, అందుకే నేను నీ కళ్ళలోకి చూడలేకపోయాను. కానీ ఆ రమ్య నా పక్కన ఉందని తెలుసుకోలేకపోయా. నిజం చెప్పాలంటే నువ్వు మంచివాడివి. ఇంత మంచితనం నేను ఎవరి దగ్గర చూడలేదు చరణ్. నీ గురించి మీ కాలేజీ ముందు ఎన్నో రోజులు చూశా. చాలా బాధపడ్డా. నువ్వు అక్కడికి వెళ్తావని నాకు తెలుసు. కానీ నీ ప్రేమ కోసం నువ్వు ఎంత ఎదురు చూస్తున్నావో నీకోసం నేను కూడా అంతే ఎదురు చూస్తున్నా. నా ప్రేమ ఫలించింది రమ్య. నేను ఎదురు చూసినందుకు నువ్వు నా సొంతం అయ్యావు. అది నేను ఒప్పుకుంటా చరణ్. ఇంట్లో పెళ్లి చేస్తామన్నారు. అందుకే అక్కడి నుంచి ఢిల్లీ వచ్చేశా. అక్క దగ్గరున్నాను. నెల క్రితమే బావకి జాబ్ హైదరాబాద్ షిఫ్ట్ కావడంతో అక్కడికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం రూమ్లో ఒక్కదాన్నే ఉంటున్నాను. కానీ నిన్ను ఎలా కలవాలో, నీతో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ బాధే ఈ దూరం కథ. ఈ కథ నీ వరకు వస్తుందని, నువ్వు ఖచ్చితంగా చదువుతావని అనిపించింది. నా ఆశే నిజమైంది. నా కోసం నువ్వు ఎంత గొప్ప పని చేసావు రమ్య. నిజంగా ఇప్పుడే నిన్ను పెళ్లి చేసుకోవాలి నేను. ఖచ్చితంగా నాకు అదే కావాలి. నిన్ను మిస్ చేసుకోలేను. నువ్వు నా కోసం ఢిల్లీ వచ్చేయి. వస్తా ఖచ్చితంగా. నెల రోజులు టైం లేకుండా ఇద్దరం ఫోన్లో మాట్లాడుకున్నాం. ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం. తన దగ్గరే ఉండేందుకు ఢిల్లీలో కొత్త జాబ్ చూసుకున్నా. ఇది నా జీవితంలో ఎంతో గొప్ప విషయం. నాకు అమ్మ, నాన్న అన్నీ ఇప్పుడు రమ్యనే కాబోతోంది. నాకంటూ ఎవరూ లేరు ఈ జీవితంలో. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకుంటే వరుణ్ తల్లిదండ్రులే చదివించారు నన్ను. ఈ ఆనందం ఎన్ని కోట్లు పెడితే వస్తుంది? భగవంతుడు నా మీద దయ చూపాడు. రైల్వే స్టేషన్లో దిగా. బ్యాగేజ్ చేత్తో పట్టుకుని నడుస్తున్నా రమ్య కాల్ చేసింది. హలో అనే లోపు 4 దొంగలు వెనకాల నుంచి వచ్చి బ్యాగ్ లాక్కెళ్లారు. అరసెకను నాకేం జరిగిందో అర్థం కాలేదు. వాళ్ళ వెనుక పరిగెత్తాను. మధ్యలో బండరాయి కాలికి తగిలి ఫోన్ మ్యాన్హోల్లో పడిపోయింది. తర్వాత అది కనిపించలేదు. వాళ్ళు నాకు 30 అడుగుల దూరంలోనే ఉన్నారు. వాళ్ళ వెనుక పరిగెత్తాను. పరిగెడుతూ పక్కనుంచి వస్తున్న బస్సును చూసుకోకుండా రోడ్డు దాటపోయాను. గట్టిగా బస్సు హారన్ శబ్దం, బ్రేక్ పడ్డ చప్పుడు, ఏయ్ అని ఎవరో బలంగా లాగిన విషయము అన్నీ సెకండ్లలో వినిపించి కనిపించాయి. నా చేతును అందుకున్న మనిషిని చూశా. ఆమె నోటి నుంచి ఏవో మాటలు అలా వస్తూనే ఉన్నాయి. అవేమీ వినిపించడం లేదు. ఆమెను అలా చూస్తూ ఉండిపోయా. రమ్య, ఆమె నా రమ్య. మీరింతవరకు మజిలీ కథ విన్నారు. రచన శ్రీ రమేష్ రాపోలు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ సాక్షి ఫండే ఆదివారం 2019 సంవత్సరం మార్చి 24వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి